హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ మసాలా కర్రీ అండి. రెగ్యులర్గా చేసుకునే దానికంటే ఇలా మసాలాతో చింతపండుతో పని లేకుండా ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే ఫిష్ మసాలా కర్రీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దీనికోసం 1/2 kg ఫిష్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని అందులో తగినంత సాల్ట్, పసుపు, కారపొడి వేసేసుకొని మొత్తం పీసెస్కు పట్టేలాగా కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయినా పక్కన పెట్టేసుకోవాలండి. మీకు టైం లేదు అనుకుంటే ఒక 10 minutes అయినా మొత్తం మ్యారినేషన్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక చేప ముక్కలు వేసేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసి వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత పీసెస్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలండి. కర్రీ టేస్ట్ ఈ ఆయిల్తోనే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మస్టర్డ్ ఆయిల్ వేసేసుకొని అది కాస్త హీట్ అయ్యాక కొద్దిగా మెంతులు వేసేసుకొని మెంతులు కాస్త ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ 2 పేస్ట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆనియన్ కాస్త వేసుకున్న తర్వాత కాస్త ఫ్రై అవ్వాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్ 2 పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు వేసిన వెంటనే అది పచ్చివాసన పోదు కాబట్టి కాస్త టైం పడుతుంది కాబట్టి మూత పెట్టి ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. మొత్తం ఒకసారి కలిపేసుకొని ఈ టైంలోనే తగినంత కారపొడి వేసేసుకోవాలి. 1/2 kg చేపలకు 250 grams పెరుగు పడుతుందండి. పెరుగు వేసేసుకోవాలి. పెరుగు వేసేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీకు పెరుగు ఇష్టం లేదు అనుకుంటే టమాటా ప్యూరీ అయినా వేసేసుకోవచ్చు. సాల్ట్ అన్నీ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ధనియాల పొడి, కారపొడి, పెరుగు వేసేసుకున్నాం కాబట్టి ఆయిల్లో అది చక్కగా ఫ్రై అయిపోవాలి. ఈ టైంలో కసూరి మెంతి వేసేసుకోవాలి. కసూరి మెంతి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కసూరి మెంతి వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. కసూరి మెంతి మిస్ చేయొద్దు. మూత పెట్టేసుకొని ఒక 2 minutes ఉడికించుకోవాలి. కసూరి మెంతి అన్నీ ఉడికిపోవాలి కాబట్టి చూసారా, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయి చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు తగినంత వాటర్ వేసేసుకోవాలి. మరీ పల్చగా ఉంటే కర్రీ టేస్ట్ అంత బాగోదండి. కొంచెం చిక్కటి గ్రేవీతోనే ఉండాలి కర్రీ చాలా బాగుంటుంది. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇది మరుగుతున్న టైంలో గరం మసాలా వేసేసుకోవాలి. గరం మసాలా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని గరం మసాలా మరుగుతున్న టైంలో మసాలా కూడా ఉడికిపోవాలి కాబట్టి మరుగుతున్న టైంలో కాస్త మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకోవాలి. ఈ ఫిష్ వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 minutes ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఆ చేపల ఫ్లేవర్ అంతా గ్రేవీలోకి రావాలి కాబట్టి ఒక 5 minutes ఉడికించుకొని 5 minutes తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయిందండి. ఫిష్ చాలా చక్కగా ఉడికిపోయింది. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మెల్లగా కలిపేసుకోవాలి. పీసెస్ విరగకుండా మొత్తం ఒకసారి కలిపేసుకొని యమ్మీ ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో సింపుల్గా చింతపండుతో పని లేకుండా చాలా టేస్టీగా ఉండే ఫిష్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.